అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మేడం, రాను రాను మన రాష్ట్రంలో అంటే 2004లో జరిగాయి బాగా అప్పట్లో అల్లర్లు ఎలక్షన్స్ టైంలో. ఆ తర్వాత రాను రాను అల్లర్లు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రశాంతమైన రాష్ట్రంగా ముద్రింపబడే స్థాయికి వచ్చింది. అనుకోకుండా 2024లో ఎలక్షన్స్లో పిచ్చు మీరాయి, అసలు పూర్తి స్థాయిలో అల్లర్లు అనేది చాలా తారస్థాయికి చేరినట్టుగా ఉంది. ఆ, వైజాగ్లో కూడా పోస్ట్ పోల్ అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి దాడి చేయడాలు, అవును. తర్వాత పల్నాడు అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. పల్నాడులో గొడవలు అనేది ఇంకా అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్. ఒక 5-6 గంటలు రోడ్ల నిండా ఈ పక్క వర్గం ఆ పక్క వర్గం రాడ్లు పెట్టుకుని గొడవలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి జేసీ వర్గాల మధ్య గొడవలు. తర్వాత స్ట్రాంగ్ రూమ్ చూసొద్దామని చెప్పి వెళ్తే ఆయన మీద ఏకంగా సమ్మెట్ అంటే ఏకంగా కొండలు పగలగొట్టే సమ్మెట్లు అంటే పెద్ద సుత్తుల్ని ఇది కొండలు పగలగొడతారు. అలాంటి వాటితో నాన్నగారి మీద దాడి చేయడం, నాన్నగారి నెత్తి పెరగాల్సింది అదృష్టం కొద్దీ ఆయన టైం బాగుంది, తప్పించుకోవడంతో సైడ్ తగిలింది. ఏంటి ఏమైపోతుంది రాష్ట్రం, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? 5 ఏళ్ల పాలనకి ఇలా అయిపోతే పొరపాటున 30 ఏళ్ల పాలన వస్తే ఏంటి, ఎలా ఉంటుంది అంటారు? మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఎలక్షన్ కమిషన్ చర్యలు, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు. మరి వాళ్ళు ఊహించారా లేదా? ఎలక్షన్స్ 2-3 రోజుల ముందు డీజీపీని తప్పించారు. సో డీజీపీని తప్పిస్తే మొత్తం అంతా అయిపోద్దని చెప్పేసి అనుకున్నారు. ఏమైంది పరిస్థితి? సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోమ్ గార్డులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ తరుముకోకుండా ఎలా వీళ్ళు ఎలక్షన్ నిర్వహిద్దాం అనుకున్నారు? మీ విశ్లేషణ చెప్పండి మేడం, ఎలక్షన్ కమిషన్ తీరు మీదుగా. ఒకటండి, ఈ 5 సంవత్సరాలు అధికార పార్టీ యొక్క కనుసన్నల్లో బతికింది పోలీస్ వ్యవస్థ. అంటే అలా లేకపోతే వాళ్ళకి దిక్కు దివాణం లేదు అన్నట్లు చేసింది. పైగా వీళ్ళందరికీ ఒక ఆదర్శం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన గోరంట్ల మాధవ్ ఎంపీ అయ్యాడు. అంటే అతను 2014 నుంచి 19 వరకు ఇచ్చిన సహకారం ఏదైతే ఉందో జగన్ పార్టీకి, ఆ సహకారంతో అతనికి ఎంపీ సీట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఈ వైనాట్ 175 అనే ఒక డైలాగు, దరిద్రమైన డైలాగ్ ఉంది కదా. ఈ డైలాగు ఎంత పని చేసిందంటే, వైనాట్ ఐఆమె ఎంపీ, వైనాట్ ఐఆమె ఎమ్మెల్యే అని ఇలా ప్రతి వాళ్ళు, అంటే చట్టాలని గౌరవించని వాళ్ళు, చట్టాలంటే నమ్మకం లేని వాళ్ళు, వృత్తిని దైవంగా భావించిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక ఆశ వచ్చింది. ఈ ఆశ ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 30 ఏళ్ళు ఉంటాడు. మొన్న జరిగిన ఎలక్షన్ ఏదైతే ఉందో, ఈ ఎలక్షన్ ఈ విధంగా జరుగుతుంది అని చాలా మందికి అంచనాలు ఉన్నాయి. నిజానికి అంటే ఎలక్షన్ కమిషను, డీజీపీ వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా బాగా సహకరిస్తారు అనే దానికి చాలా మనకి తార్కాణాలు ఉన్నాయి. సరే, చాలా మంది అడగ్గా అడగ్గా మొత్తుకోగా ఎంతో కొంత బీజేపీకి కూడా ఇక్కడ జగన్ రెడ్డికి బాగా తగ్గిపోయింది, ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఒక శ్రద్ధ పెట్టారని చెప్పొచ్చు. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడినా గాని పట్టించుకొని మోడీ ఇక తప్పదు అనే పరిస్థితుల్లో, అంటే తమకు కూడా లాభం కాబట్టి ఒక రకమైన చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. ఇదే చర్యలు గనక ముందు నుంచి చేపట్టి ఉన్నట్లయితే గనక, డిపార్ట్మెంట్లన్నిటికీ గనక ఒక సంకేతాలు వెళ్ళుంటే గనక ఈ ఎన్నికలు ఇలా జరుగుండేవి కాదు. నిజానికి ఇంకా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుండేవి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత తప్పు ఉందో, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే తప్పు ఉంది. వాళ్ళు ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి వైపే చిలక పలుకులు పలికారు తప్పితే ఆ కూటమిలో ఉండి కూడా కూటమికి న్యాయం జరిగేలాగా వాళ్ళు ప్రవర్తించలేదు కేంద్ర ప్రభుత్వం. అది కూడా ఒక కారణం. సరే, చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో డీజీపీని మార్చారు. అలాగే ఒక అమ్మిరెడ్డి అని ఒక డిఎస్పీని మార్చారు. వాళ్ళిద్దరిని మార్చినంత మాత్రాన మొత్తం పోలీసు వ్యవస్థ ప్రక్షాళన అయిపోతుంది అని అనుకుంటే, అందరికీ ఒక హెచ్చరిక వెళ్తుంది అనుకుంటే, దానంత బూతు మాట ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈ సంస్కరణలు ఎప్పుడో జరిగి ఉండాలి. ఎప్పుడో జరిగుంటే ఈ సంకేతాలు కింద స్థాయి వరకు ఎల్లుండేవి. ఇవాళ మాచర్లలో జరిగిన గొడవలకి 7 కానిస్టేబుల్స్ ది ప్రముఖ పాత్ర ఉంది అని తేల్చింది
నివేదిక అంటే దీన్ని బట్టి ఇంకా ఆలోచించుకోండి. ఒక కానిస్టేబుల్ కి అంత ధైర్యం వస్తుందా చెప్పండి? ఒక సిఐ ఎస్ఐకి అంటే అంతకు మించి ఉన్న వాళ్ళకి వచ్చే ధైర్యం కానిస్టేబుల్స్ కి వచ్చింది అంటే వ్యవస్థ ఏ రకంగా తయారైందో ఆలోచించండి ఒకసారి. ఈ వ్యవస్థ ఇలా తయారవడానికి కారణం ఏంటి అంటే జగన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన అపరిమితమైన అధికారం, అలాగే వాళ్ళు ఏం చేసినా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవటం ఒక పెద్ద వాళ్ళకి ఒక ఆయుధంలాగా తయారైంది. మరి పోయినసారి గోరంట్ల మాధవ్ ఇదే విధంగా 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డికి సహకరించినందువల్లనే అతను ఉద్యోగాన్ని మానేసి మరి పార్టీలో చేరితే అతనికి ఎంపీ సీట్ ఇచ్చారు. ఇది చూసిన ప్రతి వాళ్ళకి ఏమనిపించింది అంటే అసలు మనం ఎందుకు మన స్వామి భక్తిని అధికారంలో లేనప్పుడు స్వామి భక్తిని ప్రదర్శిస్తేనే ఎవరు స్వామి కాని స్వామి ప్రభువు గాని ప్రభు అయిన జగన్ రెడ్డికి భజన చేసినందుకు అతనికి ఎంపీ సీట్ వచ్చింది. మనకెందుకు రాకూడదు? ఎంపీలే రావక్కర్లేదు, ఏదో ఒకటి మనకు వస్తుంది కదా, ఏదో ఒక లబ్ధి అయితే మనకు చేకూరుతుంది కదా. ఆ విధానంతో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఏం చెయ్యాలి అనే దానికన్నా ఏం చెయ్యకూడదో చూపించి నిరూపించారు వాళ్ళందరూ. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. డూస్ డొనాట్స్ ఉంటాయి, వాళ్ళు డూస్ కన్నా డొనాట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సరే, ఇదంతా జరిగింది. సరే, ఈ జరిగిన దాని వల్ల జరిగిన అనర్థాలు ఏంటో మనం చూసాం. మార్చెల్లలో మీకు ఎంత ధైర్యం, మీరొచ్చి పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చుంటారా అని ఒక మహిళని మరి అది గొడ్డల పూట లేకపోతే కొడవలి పూట తెలీదు, మొహం మీద గొడ్డలి పోటు అంటే వీళ్ళకి ఆరితేరిపోయి ఉన్నారు గొడ్డలి పోట్లతో. ఎందుకంటే అవినాష్ రెడ్డి విషయంలో శిక్షణ తీసుకున్నట్టున్నారు వీళ్ళందరూ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి. సరే, గొడ్డలు పోటేసి ఆమెను మొహం మీద పిడిగుద్దులు గుద్దితే అసలు ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలండి. ఈ ఎలక్షన్ మొత్తంలో ఎవరికైనా అసలు వీరతాడు వెయ్యాలి అంటే గనక ఆమెకి మాత్రమే, మంజుల ఆవిడ పేరు, ఆవిడ షీరో అండి. నాకు ఆమెతో పరిచయం పెట్టుకోవాలన్నంత, ఆమెతో మాట్లాడాలి అని నేను నంబర్ కోసం కూడా ప్రయత్నిస్తున్నాను. ఆమెతో నేను రేపు ఎల్లుండో కాంటాక్ట్ లోకి వస్తాను. అసలు నాకు మాటలు రావట్లేదు. ఎంత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఎవరండి? మడమ తిప్పని వీరులు ఎవరండి? మాట తప్పము మడమ తిప్పము. 5-10 సంవత్సరాల నుంచి ఈ డైలాగ్ విని 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 చెవులు తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఆ తుప్పు పట్టిపోయిన చెవులకి ఈ మంజుల వార్త ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వచ్చింది, చూసినప్పుడు కానీ ఆవిడ గురించి విన్నప్పుడు కానీ ఆ తుప్పంతా వదిలిపోయేటట్లు చేసింది మంజుల. మరి మాచర్లలో వాళ్ళు చేసిన వీరంగం అంతా ఇంత కాదు. అసలు గత 5 సంవత్సరాలుగాను వాళ్ళు చేసింది, 5 సంవత్సరాలకి ముందు చేసింది పిన్నెల్లి సోదరులు మామూలు విషయాలు కాదండి. వాళ్ళు చేసింది ఒక్కొక్కటి, వాళ్ళు చేసిన విషయాలు చూస్తూ ఉంటే 2014-19లో కూడా అరాచకాలు చేశారు వాళ్ళు. అలాగే అమరావతి రైతులకు వ్యతిరేకంగా రైతులందరూ ధర్నా చేస్తుంటే వాళ్ళ మధ్యలోకి బండి తీసుకొని, అంటే వెహికల్ తీసుకొని వెళ్ళిన గనుడండి ఇతను. అంటే వాళ్ళని రెచ్చగొట్టడానికి, వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటే అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మనం అంటూ హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదు, మనం పూర్తిగా అహింసా పద్ధతుల్లోనే మనం చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని చెడగొట్టడానికి పిన్నెల్లి సోదరులు చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. సరే, అవన్నీ గతం అనుకోండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత వాళ్ళు చేసిన వీరంగం, మరీ ముఖ్యంగా పల్నాడులోను, తాడిపత్రిలోను, వైజాగ్ లోను వాళ్ళు చేసిన దారుణాలు ఇంకా కొన్ని చాలా చోట్ల చేసి ఉంటారు వాళ్ళు. అవి వెలుగులోకి రాకపోయి ఉండొచ్చు, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పల్నాడులో జరిగింది ఈ హింస ఎంతటి హింస అంటే అసలు 144 సెక్షన్ ఉంటది ఏది ఎలక్షన్ రోజు.
అలాంటిది అక్కడికి వందలాది మంది రోడ్ల మీదకి వచ్చి, వందలాది మంది కర్రలు, పలుగులు, ఏది దొరికితే అవి తీసుకొని వచ్చి ఆ రోజు చేయడము, ఆ తర్వాత కూడా అదే కొనసాగించడము చూస్తూ ఉంటే నిజంగా డీజీపీని మార్చడం కాదు, ఇది ఎప్పటి నుంచో ప్రక్షాళన చేయాల్సింది, చేయలేదు కాబట్టి ఇలా జరిగిందని మనం చెప్పుకుంటున్నాం. ఇకపోతే తాడిపత్రి, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, తాడిపత్రిలో చైతన్యారెడ్డి అనే అతను ఒకప్పుడు తాడిపత్రిలో పనిచేసి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టి ఇక్కట్ల పాలు చేసి అతను ఇప్పుడు రాజంపేటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు. ఈ రాజంపేటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన చైతన్యారెడ్డి ఎలా తాడిపత్రిలో అంతటి విధ్వంసం సృష్టించాడు, అది పోలీస్ స్టేషన్ లో. ఇది మనము ఇప్పుడు ఈ గొడవల్లో ఉన్న 7 కానిస్టేబుల్స్ కావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని శాఖాపరమైన చర్యల కోసం అని చెప్పి అటాచ్ చేశారు. ఇవన్నీ చేయడం కాదండి, అసలు వీళ్ళు పోలీసు ఉద్యోగానికి పనికిరారు. అవసరమైతే చట్ట సవరణ చేసైనా సరే వీళ్ళకి జీవితంలో వీళ్ళు పోలీసు ఉద్యోగానికి పనికిరారు అని చెప్పి వాళ్ళని శాశ్వతంగా వాళ్ళని తొలగించాలి పోలీసు ఉద్యోగంలో నుంచి. అసలు పోలీసు ఉద్యోగంలో వీళ్ళు ఉండటానికి పనికిరారు. ఇది అవసరమైతే చట్టంలో మార్పు చేసైనా సరే ఈ పని చెయ్యకపోతేనండి ప్రజాస్వామ్యం అనేది బతకదు. మరి వాళ్ళు ఎందుకు, ఈ చైతన్యారెడ్డి రాజంపేటలో ఎంప్లాయీ అయ్యుండి తాడిపత్రికి విధుల్లో ఉండొచ్చాడా, విధుల్లో లేకుండా వచ్చాడా, సెలవు పెట్టొచ్చాడా, లేకపోతే ఆన్ డ్యూటీలో భాగంగా వచ్చాడా, ఆయన డ్యూటీ అక్కడైతే ఇక్కడ డ్యూటీ ఎందుకు చేశాడు? ఇవి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు. దీని మీద పటిష్టమైన చర్యలు ఉంటేనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఇలా చేద్దాము అనే వెర్రిమొర్రి ఆలోచనలు వచ్చే వాళ్ళకి ఒక ఇలాంటి ఆలోచనే రాకుండా చేసేంత పనిష్మెంట్ ఉండాలండి. ఇప్పుడు మామూలుగా అంటుంటారు కదా, ఏదైనా అత్యాచారం జరగగానే ఎన్కౌంటర్ చేయండి అని మాట్లాడతారు. మనం ఏం సపోర్ట్ చేయం ఎన్కౌంటర్లకి, కానీ శాఖాపరమైన చర్యలు, పటిష్టమైన చర్యలు అయితే తీసుకోవాల్సిందే. పోలీసుల్లో ఇంకొక దుర్లక్షణం ఉంటది, ఏంటి అంటే ప్రజల మీదకి ఎంత ఇదిగా అయితే వస్తారో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కాపాడుకుంటారు. ఇక్కడ అలాంటి పని కూడా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ చూద్దామని చెప్పి, భద్రతాప చర్యలు ఎలా ఉన్నాయో చూద్దాము అని చెప్పి క్యాండిడేట్ పరిమితమైన సెక్యూరిటీ తోటి వచ్చాడు. మరి అక్కడే కాపు కాసి ఉన్నట్లున్నారు. అంత తక్కువ టైంలో అంతమంది సమీకరణ జరిగే అవకాశం లేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ దగ్గర రాళ్ళు కొట్టే సుత్తుల దగ్గర నుంచి రకరకాల వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఈ ఇద్దరు రాగానే, ఈ 2 కార్లు రాగానే అతన్ని బయటికి లాగి అతన్ని ఈ రాళ్ళు కొట్టే సుత్తితోటి అతని మొహం, అతన్ని చంపాలి, వాళ్ళ ప్లాన్ అది. పైగా వాళ్ళు అంటున్నారు కూడా బై ఎలక్షన్ రావాలి అని చెప్పి. మీరు మాటలు వినిపిస్తూ ఉన్నాయి మధ్యలో మనకి. అతన్ని కొడితే అతను గన్మ్యాన్ లేకపోతే ఆ రోజు అతను చనిపోయేవాడండి అక్కడ, పులివర్తి నాని. అప్పుడు అతని భుజం మీద తగిలింది ఆ దెబ్బ. అసలు ఎంత పెద్ద గాయం అయిందో అక్కడ. మరి ఈ విధ్వంసకర చర్యలు, కార్లు పగలగొట్టటమేనా? అసలు ఆ చర్యలు చూస్తే అసలు వీళ్ళు అసలు మనుషులేనా అనిపించేలాగా అలాంటివి చూసాం మనం. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చేసిన చర్యల వల్ల అసలు ప్రజలకి ఈ రాష్ట్రంలో అసలు వీళ్ళు గనక నిజంగానే 30 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం ఎటు వెళ్తుంది అని ఒక భయం కలిగేలాగా వాళ్ళు ప్రవర్తించారు. సరే, ఎలక్షన్ ముందంటే ఇదంతా భయం కల్పించి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఓట్లు వేయనీకోకుండా రావాలి అని ఒక భయోత్పాతాన్ని సృష్టించారు అనుకుందాం. మరి తర్వాత ఎందుకు చేస్తున్నారు ఇవి అంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మాలో ఇంకా చావలేదు, మేము ఇంకా ఫైర్ లోనే ఉన్నాము, ఇంకా మాదే రాజ్యం, రేపు 4వ తారీఖు తర్వాత ఏమి చెయ్యలేం కాబట్టి
చేయగలిగినవన్నీ ఈ 4వ తారీఖు లోపే చెయ్యాలి అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. వాళ్ళ నాయకులు కూడా వాళ్ళకి అలాగే చెప్తున్నారు, మీరు చెయ్యండి, మీ ఇష్టం, విధ్వంసాలు చెయ్యండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు, వీళ్ళకి ఆదేశాలు ఎవరు ఇస్తారు? మన వాళ్ళే ఇస్తారు. కాబట్టి మనం రేపు 4వ తారీఖు తర్వాత మనం ఏమీ చేయలేం, మీరు ఏం చేయదలుచుకుంటే ఇప్పుడే చేసేసేయండి అనే ఒక, అంటే ఈ మాత్రం వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వకపోతే, బోర్నవేటా కలిపి ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ ఇప్పుడు పైగా ఇంకోటి ఏంటి అంటే, వీళ్ళు ఇప్పుడు ఏవో ఒక విధ్వంసాలు చేసి కేసులు ఇరుక్కోవాలి, ఇరుక్కుంటేనే వీళ్ళు అనుచరులుగా మిగులుతారు. లేదు అనుకోండి, వీళ్ళు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కొని లేరు అనుకోండి, వాళ్ళు స్తబ్ద్ అయిపోయారు అనుకోండి, వీళ్ళకి అనుయాయులు ఎక్కడి నుంచి దొరుకుతారు? అందుకని చాలా ప్లాన్ ప్రకారం, అంటే వీళ్ళ అనుచరులుగా ఉంచుకోవాలనే కుట్ర అనమాట ఇది. ఇది వైసీపీ పార్టీలో ఉన్న సానుభూతి పరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. జగన్ రెడ్డి ఎంత కుట్ర చేస్తున్నాడు, మన జీవితాలను ఎంత నాశనం చేస్తున్నాడు. గత 10 ఏళ్ల నుంచి వాడుకుని ఇవాళ అధికారం పోయేసరికి ఆయనకేంటి, ఆయన లండనో ఇంకో దీవుల్లో ఒక పారిపోతాడు. కానీ మన సంగతి ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఈవేళ కార్యకర్తలకు ఉంది. ఈ కార్యకర్తలు ఈ దిశగా ఆలోచిస్తే తప్పితే వాళ్ళ బతుకులు బాగుపడవు. రేపటి నుంచి ఇలాంటి పనులు చేయడానికి అలవాటు పడిన వీళ్ళు ఇవే పనులు చేస్తే వీళ్ళని రక్షించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు వీళ్ళకేం, వీళ్ళు వెళ్ళి జైల్లో కూర్చుంటారు, ఆ కుటుంబాలు ఏమైపోవాలి? అందుకని ఏంటి అంటే, ఇవాళ ఆ కార్యకర్తలను అలా ఉసిగొలిపి వైజాగ్ లో ఓటేయలేదన్న కారణంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి ఆ మహిళలకి జుట్టు కత్తిరించేదాకా వీళ్ళు అంత వికృత స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే, మళ్ళీనేమో పైకి నంగనాచుల్లాగా అసలు లీడర్స్ ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏమీ మాట్లాడట్లా. అగ్గివీరులు అందరూ ఉన్నారు కదా, ఫైర్ బ్రాండ్స్ ఎవరు మాట్లాడట్లా. నాని మాట్లాడట్లేదు, వంశీ మాట్లాడట్లేదు, అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు కదా మహామహులు, వాళ్ళెవరు కూడా ఏం మాట్లాడట్లా. అసలు అనిల్ యాదవ్ అయితే మామూలుగా, అసలు అనిల్ యాదవ్ ని పట్టుకోవడానికి ఒక 10 మంది మనుషులు కావాలి, అట్లాంటిది పిల్లైపోయాడు. నేను పులిని అనేవాడు. ఆ అలాగే అసలు వీరుడు ఉన్నాడు, ఎవరు, మొన్నటిదాకా పెడన ఎమ్మెల్యే జగన్మోహన్ జోగి రమేష్. అసలు జగన్ కోసమే నేను, నా కోసమే జగన్ అన్నట్లుంటాడు. ఆయన మాట్లాడట్లేదు, రోజా మాట్లాడట్లేదు, పేర్ని నాని మాట్లాడట్లేదు. వీళ్ళే కదా మొత్తం మాట్లాడేదంతా, వీళ్ళే కదా విషయం చిమ్మేదంతా, వీళ్ళే కదా. మరి వీళ్ళెవరు ఇప్పుడు మాట్లాడట్లేదు? అసలు అందరినీ మించి విజయసాయి రెడ్డి ఎక్కడ సౌండ్ లేదు, అంబటి రాంబాబు సౌండ్ లేదు. అందరూ గాలి తీసిన బెలూన్లాగా పడిపోయి ఉన్నారనమాట. కానీ చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్లు వీళ్ళు ఈ కార్యకర్తలకి ఆ అనవసరమైన విషంతో కూడిన బాణాలు ఇస్తున్నారు వీళ్ళకి. వెయ్యండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇంకొక ఆయన పెద్దిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. కానీ అజ్ఞాతంలోకి వెళ్ళాడంటే బాగోదని చెప్పి కిడ్నాప్ చేశారు అని చెప్పి ప్రచారం చేయించుకుంటున్నాడు. ఆయన కిడ్నాప్ చేస్తే ఏమొస్తుందండి? ఇప్పుడు ఆయన కిడ్నాప్ చేసేవాళ్ళు ఎవరండి? అదే కదా నేననేది. అంతకంటే దుర్మార్గులు ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? పెద్దారెడ్డిని కిడ్నాప్ చేయగలిగేంత దుర్మార్గులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడా మాట్లాడట్లేదు, నోరిప్పట్లేదు. వీళ్ళందరూ ఏంటి అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడుంటే ఏమైనా మాట్లాడాల్సి వస్తుంది, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ సందర్భంలో నేను ఏం మాట్లాడినా ఏమవుతుందోనని చెప్పి జగన్ రెడ్డి గారు కూడా భార్యా సమేతంగా పిల్లల దగ్గరికి వెళ్తున్నారనే ఒక అబద్ధపు సాకు చెప్పి, ఆ పిల్లలు మొన్న ఇండియాకి వచ్చారు. ఇండియాలోనే ఉండొచ్చుగా, ఎందుకు వెళ్తారు అక్కడికి? ఈయన వెళ్తుంది ఏంటి అంటే ఇక్కడి నుంచి, ఈ ప్రెస్ నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడంటూ ఉంటే పైగా ఈ పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి
ఏంటి మా బతుకులు ఇలా బండ్లు అవ్వబోతున్నాయి 4వ తారీఖు, మీరు చేసిన పనుల వల్ల ఇదంతా జరిగింది. ఆ మధ్య ఒకసారి అంతఃపురంలో ఒకళ్ళు నిలదీశారు సీట్ ఇవ్వను అంటే. అంటే నువ్వేమో మంచి చేసావు, మేము చెడు చేసామా అని చెప్పి మాట్లాడితే ఆ వీడియో బయటకు వస్తుంటే కూడా దాన్ని తొక్కిపెట్టారు. మాది కాదు వైఫల్యం, నీది వైఫల్యం. ఏంటి మమ్మల్ని అంటావేంటి నువ్వు? మా నియోజకవర్గాలు మారుస్తానంటావేంటి? మా పనితీరుని ప్రశ్నిస్తావేంటి? అసలు నీ పనితీరు సంగతి ఏంటి అని మాట్లాడాడు ఒక అతను వచ్చి. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడిన మాటలు ఇప్పుడు అధికారంలో లేకపోతే మాట్లాడకుండా ఉంటారా? అందుకోసమే అధికారం పోతుందని భయం వేసే అతను లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్తే కూడా 1 తారీఖు వస్తానని చెప్పాడు. 1 తారీఖు వచ్చేది కూడా అనుమానాస్పదమే. ఏమైనా 4వ తారీఖు అతనికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే వస్తాడు, లేకపోతే రాడు. ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు. పైగా ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి, తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు విలాసంగా బతకటానికి లండన్ ఒక స్వర్గం. అందుకే మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ వేరే ఏ దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళైనా ఇట్లాంటి తప్పుడు పనులు చేసుకునే వాళ్ళకి తల దాచుకునేటానికి అవకాశం ఇచ్చేది లండన్ మహానగరం. అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఏం చేస్తారు అతను? ఇప్పుడు అతని కోసం తలలు పగలు కొట్టించుకున్న వాళ్ళు, అతని కోసం రేపటి నుంచి కేసులు ఎదుర్కొనే వాళ్ళు, వీళ్ళు పిచ్చోళ్ళు. ఆయన ఎప్పుడూ తెలివైనోడే. అందుకని ఈ గొడవలన్నీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. వీళ్ళంతా నిమిత్త మాత్రమే. ధన్యవాదాలు మేడం. సో ఈ ఒక్క వారంలోనే చూపించారు 35 ఏళ్ళుగా ఉన్నదంతా. సో మరి పొరపాటు 30 ఏళ్ళు ఉంటే ఏ విధంగా ఉండేదో రాష్ట్రానికి తెలిసిపోయింది. పోలీస్ వ్యవస్థ కూడా ఎంత దారుణమైన, అంటే ఒకప్పుడు ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్నది, ఎంతో ఉన్నత స్థాయిలో, ఇప్పుడు అధమ స్థాయిలోకి వెళ్ళిపోయింది. చూడాలి మరి, ప్రజలే ఆలోచించుకొని నిర్ణయించుకోండి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.